హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన క్రిస్పీ స్పైసీ కార్న్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నానండి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా దీనికోసం అయితే మనం 2 కార్న్స్ తీసుకుంటున్నామండి. వాటిని ఇలా హాఫ్గా కట్ చేసి అయితే ఒక లైన్ అంతా తీసేసుకున్నామంటే ఇట్లా నీట్గా వచ్చేస్తాయండి పప్పులు. సో అలా తీసి పెట్టేసుకున్నాం. నెక్స్ట్ వచ్చి ఒక గిన్నె తీసుకొని దాంట్లో అయితే వాటర్ బాయిల్ చేసుకుంటున్నామండి. దాంట్లో మనం కొద్దిగా ఉప్పు అలాగే పసుపు యాడ్ చేసి అయితే బాయిల్ చేస్తున్నాము. అది బాగా హీట్ అయ్యాక దాంట్లో అయితే మనం పప్పులు వేస్తామండి. సో ఇక్కడ చూసారు కదా, ఇలా బాగా బాయిల్ అయ్యాక అయితే మనం ముందుగా ఒలిచిపెట్టుకున్నవి వేస్తాము. సో వాటర్ అయితే కలర్ చేంజ్ అయ్యాయి కదా, అవి వాటర్ వచ్చేసి ఉప్పు వల్ల అండి. ఉప్పు పసుపు వేస్తే అలా కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో మనకైతే బాగా బాయిల్ అయ్యాక ఇలా పప్పులన్నీ ఇలా తేలుతాయండి. సో అలా వచ్చిందంటే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా చిల్లులు గిన్నె ఉంటే వాటిలో కానీ వేసామంటే నీట్గా వాటర్ అనేవి డ్రై అయిపోతాయి. సో వాటర్ డ్రైన్ అయిపోయాక మనం ఈ పప్పుల్ని రూమ్ టెంపరేచర్లో కాస్త చల్లారబెట్టాలండి. బాగా హీట్ ఉన్నప్పుడు చేయకూడదు, వాటర్ అనేది పూర్తిగా డ్రై అయిపోవాలి. సో కాసేపు చల్లారబెట్టాకైతే మనం తీసుకొచ్చేసి దాంట్లో ఒక 2 స్పూన్స్ మైదా వేసాము. అలాగే ఒక 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకున్నామండి. సో ఫస్ట్ వచ్చింది మైదా వేసాము, నెక్స్ట్ మనం కార్న్ఫ్లోర్ యాడ్ చేసాము. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నామండి. నెక్స్ట్ వచ్చేసి మనం దీంట్లో పెప్పర్ కూడా యాడ్ చేస్తున్నాము, మన స్పైసెస్ తగ్గట్టు. అలాగే కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ దగ్గర ఉంటే అదైనా వేసుకోండి, నేనైతే అప్పటికప్పుడు వేసాను. సో అలా అన్నీ వేసేసి అయితే మనం మిక్స్ చేసుకోవాలి. సో ఇలా నీట్గా అయితే మిక్స్ చేసుకోవాలండి, బాగా మొత్తం కలిసేలాగా. ఇన్ కేస్ మనకు కానీ కార్న్ఫ్లోర్ తగ్గినట్టు అనిపిస్తే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు మధ్యలో అయినా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి కొద్దిగా కార్న్ఫ్లోర్ అనేది తగ్గింది. సో నేను మళ్ళీ యాడ్ చేశానండి. మనకి ఇలా అన్నప్పుడు అయితే పొడి పొడిగా వచ్చేయాలి, అంటుకోకుండా. సో ఇక్కడ చూసారు కదా, ఇలా నీట్గా వచ్చేస్తుంది. సో అలా వచ్చిందంటే మనకి ఇది రెడీ అయిపోయిందని అర్థం. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, ఇలా పొడి పొడిగా వచ్చేయాలి పప్పులు అనేవి, అంటుకోకుండా ఒక్కదానికొకటి. సో నెక్స్ట్ అయితే మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో అయితే ఆయిల్ వేసుకున్నామండి, కొద్దిగా ఫ్రైకి సరిపడా. సో అలా తీసుకున్నాక నెక్స్ట్ అది బాగా హీట్ అయ్యాక అయితే మనం ఒకటి టెస్ట్ చేసుకోవాలి హీట్ అయిందా లేదా అని. సో ఇలా వచ్చింది కదా, ఆయిల్ అనేది హీట్ అయిపోయిందని అర్థం అండి. నెక్స్ట్ అయితే మనం తీసి పెట్టుకున్న కార్న్ని ఇలా దీంట్లో వేసేస్తామండి. ఈ కార్న్ ఆయిల్లో వేసేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలండి, ఒక్కొక్కసారి పేలుతాయి. కాబట్టి ఇలా కొద్దిగా గ్యాప్ ఉంచి అయితే మనం క్లోజ్ చేస్తాము. ఇక్కడ చూసారు కదా, మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా వేయంగానే మనం మూత పెట్టేసుకుంటామండి, కొద్దిగా గ్యాప్ ఉంచేసి అయితే. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇలా గ్యాప్ పెట్టేసి మూత పెట్టుకుంటాము. మధ్యలో ఓపెన్ చేసి ఇలా చూసుకుంటామండి బాగా ఫ్రై అయ్యా లేదా అని. మనకైతే కొద్దిగా గోల్డెన్ కలర్ ఇచ్చినప్పుడు ఇక్కడ చూసారు కదండి, ఈ షేడ్లో వచ్చాకైతే మనకి ఇవి రెడీ అయిపోయాయని అర్థం అండి. సో మనకైతే చక్కగా వచ్చేసాయి కరకరలాడుతూ. మా వాళ్ళు అయితే ఆగలేకపోతున్నారండి తినడానికి. సో అలా వేయంగానే అందరూ అయితే టేస్ట్ చేసేసారు, చాలా బాగా వచ్చాయంటే. ఇంకా దీంట్లో స్పైసెస్ యాడ్ చేయాలి, ఇవి యాడ్ చేయకముందే అందరికీ నచ్చాయంట. సో ఖాళీ చేసేసారు. ఇక్కడ చూసారు కదా, కరకరలు ఆడిపోతుందండి. నెక్స్ట్ అయితే మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటామండి. మనమైతే దీనికోసం అయితే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని దాన్ని ఇలా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్నాము. సో దాన్ని అయితే కొద్దిగా కలర్ అనేది మారే వరకు అయితే ఫ్రై చేసుకుంటాము. సో అలా కొద్దిగా మారాక మనం దీంట్లో ఒక స్పూను చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నామండి. అలాగే మనం కొద్దిగా మిరియాల పొడి, నెక్స్ట్ గరం మసాలా, అలాగే చాట్ మసాలా కూడా యాడ్ చేసి ఇలా నీట్గా ఫ్రై చేసుకున్నామండి కాసేపు. ఆ తర్వాత అయితే మనం దీంట్లో ముందుగా పెట్టుకున్న క్రిస్పీ కార్న్ యాడ్ చేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుంటామండి, మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా. స్పైసెస్ అన్నీ యాడ్ చేసాం కదా, సో ఒకసారి నీట్గా మిక్స్ చేసుకుంటే చక్కగా వస్తుంది. దాంట్లోకి అయితే మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేస్తాము. ఈ కొత్తిమీర చాలా ఇంపార్టెంట్ అండి, ఇది మంచిగా ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది దీంట్లో. అలాగే మనం
అరదబ్బ నిమ్మకాయని కూడా ఇలా పిండేసుకుంటామండి నీట్గా. ఒకసారి పిండుకున్నాక మళ్ళీ నీట్గా మిక్స్ చేసుకోవాలి. సో లెమన్ కూడా బాగా మంచిగా ఫ్లేవర్ ఇస్తుంది. సో తప్పకుండా అది కూడా యాడ్ చేయండి. సో ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది. ఇలా నీట్గా గార్నిష్ చేసుకొని అయితే తినడానికి రెడీ అయిపోయాం. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. సో మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.